హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లరి నరేష్ గారు మనకు తెలుసు కామెడీ రోల్స్ నుంచి కూడా ఇప్పుడు సీరియస్‌గా ఉన్న సినిమా స్క్రిప్ట్‌లు సెలెక్ట్ చేసుకోవడం, సీరియస్ పాత్రలు పోషించడం మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే కొన్ని 'నాంది', 'మారేడుమిల్లి' ఇలాంటి సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఇవాళ మరో సినిమాతో మనం ముందుకొచ్చేసారు సార్ 'బచ్చలమల్లి' అని చెప్పేసి. ట్రైలర్ చూస్తేనే రా అండ్ రస్టిక్‌గా మనకు కనిపించేసింది. మరి ఇవాళ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మెప్పించిందంటారా? మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ సినిమా చూసాక? అంటే ఒకటండి, తను సీరియస్ సినిమాలు చేయాలి అని అనుకుంటున్నాడు. హ్మ్. ఈ కామెడీ సినిమాలు అనేటువంటి ఇమేజ్ నుంచి బయటపడటం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు చాలా కాలంగా. అవును. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని కాలేదు. 'నాంది' సినిమాకి మంచి పేరే వచ్చింది. ఓహ్! అయితే దానికంటే ముందే అతనికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. 'గమ్యం' సినిమా ఒకటి, తర్వాత తను చేసిన 'శంభో శివ శంభో' సినిమా ఒకటి. అది 2 సీరియస్ రోల్స్ చేశాడు ఆ 2 సినిమాల్లోను. అవును. కాకపోతే అంతర్లీనంగా కొంచెం కామెడీ ఉంటుంది, కానీ ప్రధానంగా అది సీరియస్ రోల్సే 2 సినిమాల్లో. తద్వారా ఆ తరహా క్యారెక్టర్లు చేయగలడు ఇతను అనేది ఒక కాన్ఫిడెన్స్ ఆడియన్స్‌లో కూడా ఉంది. అయితే ప్రాపర్ స్క్రిప్ట్ దొరక్క కొంత ఇబ్బంది పడుతున్నాడు. 'నాంది' ఒక ప్రయత్నం. అయితే 'మారేడుమిల్లి' నియోజకవర్గం బాగా ఇబ్బంది పెట్టింది. ఎలాంటి సినిమాలు, ఎలాంటి స్క్రిప్ట్‌తో వెళ్ళాలంటే సినిమా ఫెయిల్ అయినప్పుడల్లా, అంటే సీరియస్ ఎఫర్ట్, ఒక సీరియస్ సినిమా చేయాలి అనే ప్రయత్నం విఫలమైన ప్రతిసారి కామెడీ సినిమా చేయొచ్చు కదా అనేది జనం నుంచి వినిపిస్తున్న మాట. అవును. అయితే తను తిరిగి అందులోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. అందుకని ఇంకొక సీరియస్ సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ స్క్రిప్ట్ వచ్చింది తన ముందుకి. ఇది క్యారెక్టరైజేషన్‌ని నమ్ముకుని నడిపినటువంటి సినిమా. అంటే మనకి ఈ మధ్య కాలంలో సందీప్ వంగ అలవాటు చేశాడు ఇది ఒక రకంగా. అంటే క్యారెక్టరైజేషన్ మీద సినిమా నడపటం. అది 'అర్జున్ రెడ్డి' కావచ్చు, 'యాటిట్యూడ్' అవును. క్యారెక్టరైజేషన్ మీదే సినిమా రన్ అవుతుంది. హ్మ్. అదే ధోరణిలో ఈ 'బచ్చలమల్లి' అనేటువంటి స్క్రిప్ట్‌ని తయారు చేసుకున్నారు. అంటే తను విపరీతంగా ప్రేమించేటువంటి వ్యక్తులు తనని తన నుంచి వెళ్ళిపోతున్నారు అని తెలిసినప్పుడు, ఆ వ్యక్తుల మీద కోపం పెంచుకోవటం, దాంతోపాటు తన మీద తాను కోపం పెంచుకోవటం అనేటువంటి ఒక విపరీత ధోరణి ఉన్నటువంటి క్యారెక్టర్. తల్లికైనా, తండ్రికైనా, ఎవరికైనా సరే వాళ్ళ పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఆ పర్సనల్ స్పేస్‌ని అడ్మిట్ చేసి, అప్పుడు మాత్రమే ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ పొందాలన్నా, ఏది చేయాలన్నా గానీ ఆ పరిధిలోనే ఉండాలి. ఇది దురదృష్టవశాత్తు మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఆ ధోరణిలో గైడ్ చెయ్యం మనం. ఈ చెయ్యకపోవడంతో గ్రాంటెడ్‌గా తీసుకుని బిహేవ్ చేయటం అనే ధోరణి చాలామంది పిల్లల్లో కనిపిస్తుంది. అయితే క్రమంగా సమాజంతో వాళ్ళు మింగిల్ అయ్యేటువంటి ప్రాసెస్‌లో అర్థం చేసుకుంటూ, కొంత డిసెంట్ ఉన్నప్పటికీ, వ్యతిరేకత ఉన్నప్పటికీ అదేదో పక్కన పెట్టేసుకుని సాధారణ స్థితిలోనే జీవిస్తారు. ఓకే. అయితే ఈ పిక్చర్‌లో గూడా అలాంటి గొడవే. తండ్రితో ఒక గొడవ, తండ్రి పర్సనల్ వ్యవహారాలతో ఒక గొడవ, దాని నుంచి తండ్రి మీద కోపం తన మీద కోపంగా మారుతుంది. తనని తాను రూయిన్ చేసుకుంటాడు. తనని తాను చెడగొట్టేసుకుంటాడు. తన కెరియర్‌ని చెడగొట్టుకుంటాడు. అన్ని విధాలుగా తనని తాను ఇబ్బందుల్లో పెట్టుకుంటాడు. హ్మ్. అంటే తనని ఎవరు పట్టించుకోవటం లేదు, సమాజం పట్టించుకోవటం లేదు, ఎవరు అనే ఒక విచిత్రమైనటువంటి ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయి విపరీతంగా వ్యవహరిస్తూ ఉంటాడు. హ్మ్. ఈ విపరీతంగా వ్యవహరించటము అనే ధోరణి మీదే ఈ క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకున్నాడాయన. ఇది మూర్ఖత్వము అని పేరు పెట్టొచ్చు దీనికి. ఈ మూర్ఖత్వము అనేది యాటిట్యూడ్ మీద మనం 'అర్జున్ రెడ్డి' ఇవి చూసాం. ఇది మూర్ఖత్వంతో మిక్స్ అయినటువంటి క్యారెక్టరైజేషను. ఓకే. ఈ క్యారెక్టరైజేషన్‌ని అడాప్ట్ చేసుకున్నాడు అతను, నరేష్. అడాప్ట్ చేసుకొని చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఆ పాత్రకున్నటువంటి పరిధిలో తను ఎంతవరకు చేయగలడో అంతవరకు చేశాడు. అలాగే మిగిలిన క్యారెక్టర్స్ కూడా అందరూ, ఆర్టిస్టులందరూ చాలా చేశారు. సినిమా అంటే ఇప్పటివరకు తనకి ఈ అల్లరి ఇమేజ్ నుంచి బయటకు తీసుకొచ్చే ఒక బలమైనటువంటి సినిమా పడలేదు. ఇది ఆ లోటును కొంతవరకు పూడ్చిందనే చెప్పాలి 'బచ్చలమల్లి'.
ఓకే. కాబట్టి డెఫినెట్‌గా ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తుంది అంటే ఒక ఫ్యామిలీ స్టోరీ ఇది. ఒక ఫ్యామిలీ స్టోరీని ఈ మూర్ఖత్వంతో లింక్ చేయటం ద్వారా కొంచెం అగ్రెసివ్‌గా నడుస్తుంది సినిమా. ఈ అగ్రెసివ్‌గా నడపటమే వాళ్ళ ఉద్దేశం. రగ్గడ్ బ్యాక్‌డ్రాప్‌లో కథలు నడపాలనేది కూడా ఈ మధ్య కాలంలో ఒక గ్రామర్‌గా పెట్టుకున్నారు డైరెక్టర్లు. అందులో భాగంగానే ఈ సినిమాలో కూడా గోను సంచుల వ్యాపారాలు, ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కథను నడపటం. అంటే ఒక రకమైనటువంటి ప్రేమ కోల్పోయినటువంటి మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నాడో, అతనికి ప్రేమ దొరికితే మళ్ళీ ఎలా టర్న్ అవుతాడు అనే దాని మీద కూడా కథ నడుస్తుంది. ఒకవేళ ఆ దొరికిన ప్రేమ మళ్ళీ దూరం అయిపోతే ఆడు ఇంకెంత వైలెంట్‌గా మారతాడు అనేది. హ్మ్. ఈ ప్రాసెస్‌లో అతనికి చివరిలో కనువిప్పు కలుగుతుంది. తను అంటే సమాజం తనతో అనుసంధానం కావడం లేదు అనుకుంటాడు గానీ, తను కూడా సమాజంతో అనుసంధానం కావాలని అనుకోవడం లేదనే విషయం అతనికి అర్థమవుతుంది. ఓకే. అర్థమైన తర్వాత సినిమా అది కంక్లూడింగ్ సెషన్ అలా పెట్టుకున్నాడు డైరెక్టర్ గారు. హ్మ్. అలా డిజైనింగ్ జరిగింది ఈ సినిమా. హ్మ్. ఎంగేజ్ చేయగలిగాడు, ఆడియన్స్‌ని కూర్చోబెట్టగలిగాడు. అన్ని విధాలుగాను, అన్ని విధాలుగాను పర్టిక్యులర్‌గా ఇంటర్వల్ బ్యాంగ్ బాగా డిజైన్ చేసుకున్నాడు. ఓకే. ఒక ఊహించని కోణంలో నుంచి అతని మీద దాడి జరుగుతుంది. ఆ దాడి ఎవరున్నారు, నేపథ్యం ఏమిటి అనేది ఒకటి గొడవ అయితే, హ్మ్. దీనిలో ఇంకొక లైన్ ఏం నడిపాడంటే ఈయన డైరెక్టరు, మనం ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో చూస్తున్నాం. భిన్నమైనటువంటి టైమ్ లైన్స్‌లో వెళ్ళేటువంటి కథలను ఒకే టైమ్ లైన్ మీదకి పట్టుకొచ్చి చెప్పడం.